బీహార్ నడిబొడ్డున పాట్నా నడిబొడ్డున ఒక ధ్యాన యజ్ఞం జరుగుతుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. मैं कभी बिहार आऊंगी और बिहार में ध्यान यज्ञ होगा, ऐसा मैंने सपने में भी नहीं सोचा था. నేను మీ అందరినీ ఇలా కలుస్తానని చెప్పేసి, అంటే ఒక్కొక్కళ్ళు కలవడానికి రకరకాల కారణాలు ఉంటాయి, కానీ ఒక ధ్యానం కోసం, ధ్యానం చేయడం కోసం, ధ్యానం చేయించడం కోసం, ఒక ధ్యాన యజ్ఞంలో పాలు పంచుకోవడం అంటే పార్ట్ అవ్వడం కోసం నేను ఇక్కడికి వస్తానని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు నేను అసలు. जब भी हम किसी से मिलते हैं तो अलग अलग कारण से मिलते हैं, पर मैं इस तरीके से ध्यान के कारण से, ध्यान सिखाने के मकसद से, बिहार में ध्यान यज्ञ करने के मकसद से मैं आऊंगी और आप सबसे मिलूंगी, ऐसा मैंने कभी नहीं सोचा था. ఫ్రెండ్స్, నా పేరు పద్మ, మాది విజయవాడ. నేను 97 నుండి ఈ ధ్యానంలోకి వచ్చాను. फ्रेंड्स, मेरा नाम पद्मा है और मैं विजयवाड़ा से हूँ. मैं साल 1997 से ध्यान में आई हूँ. ధ్యానానికి ముందు నా జీవితంలో అన్నీ ఉన్నాయి, ధ్యానం తర్వాత నా జీవితంలో అన్నీ ఉన్నాయి. ఒక సాధారణ మనిషికి ఏమేమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నేను ఏమీ నోరు తెరిచి అడగకుండానే నా ముందుకు వచ్చేవి. ध्यान से पहले भी मेरे जीवन में सब कुछ था, ध्यान के बाद भी मेरे जीवन में सब कुछ रहा. मैंने कभी मुंह खोल के पूछा भी नहीं, मांगा भी नहीं, फिर भी मेरे जीवन में सब कुछ अपने आप आने लगा. కానీ అన్నీ ఉన్నా కానీ నా లోపల ఎంతో అలజడిగా ఉండేది, అశాంతిగా ఉండేది. ఈ అలజడి, అశాంతి దేని గురించి వస్తున్నాయి, ఏం చేస్తే నేను ప్రశాంతంగా అవుతాననేది నాకు అర్థమయ్యేది కాదు. मेरे जीवन में सब कुछ होने के बावजूद मन में एक उथल पुथल रहती थी, अशांति रहती थी. तो समझ में नहीं आता था कि ऐसा मैं क्या करूं जिससे मेरी मन की उथल पुथल और ये जो अशांति है वो कैसे जाएगी, ये मुझे समझ में नहीं आता था. అన్నీ ఉన్నా కానీ ఏదో లేని మిస్సింగ్ ఫీలింగ్, సంథింగ్ ఈజ్ మిస్ అయిన ఫీలింగ్ ఉండేది ఎప్పుడు కూడా. అదేంటో అర్థమయ్యేది కాదు. ఇలా 33 ఇయర్స్, నాకు 33 సంవత్సరాలు వచ్చే వరకు కూడా గడిచింది. కేవలం 33 సంవత్సరాల పాటు నేను ఒకే ఒక్క దాని కోసం వెతికాను. నేను ఇక్కడ ఉన్నాను అంటే నాకు ఒక పని ఉండాలి, ఆ పని ఏంటో నాకు తెలియాలి అని చెప్పేసి నేను ఎందుకున్నాను ఇక్కడ, ఆ కారణం కోసం నేను వెతికాను. 33 साल तक मेरे अंदर एक ही बात चलती थी कि मेरे जीवन में सब कुछ है पर कुछ तो मिसिंग है. वो क्या मिसिंग है, मेरे अंदर क्या, जीवन में मेरे अंदर क्या कमी है, उस कमी को ढूंढते ढूंढते मैं 33 साल बिता दिया. 33 साल मेरी ये खोज थी कि मैं इस धरती पे आई हूँ तो मेरा काम क्या है, वो कैसे पता चलेगा. तो इस बात को सोचते सोचते 33 साल हो गए. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఇద్దరు చక్కగా చదువుకునేవాళ్ళు, ఏది చెప్పకుండానే వాళ్ళంతట వాళ్ళుగా చేసుకుపోయేవాళ్ళు. అటువంటి పిల్లల్ని ఉంచుకుని కూడా ఏ లోటు లేకుండా చూసుకునే భర్త, తల్లిదండ్రులు ఉండి కూడా కేవలం ఈ అసంతృప్తి కారణంగా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. मेरे 2 बच्चे, एक लड़का और लड़की है. बहुत अच्छे से वो पढ़ाई करते थे, मुझे कुछ बताने की जरूरत नहीं पड़ती थी, अपने आप सब करते थे, कोई भी कमी नहीं आए. इस तरीके से ध्यान रखने वाले मेरे पति थे, मेरे माँ बाप थे, सब कुछ था. सब कुछ होने के बावजूद भी मैंने सुसाइड करने का, आत्महत्या करने का मैंने प्रयास किया. అప్పుడు చివరి నిమిషంలో ఒక్క క్షణం నేను ఆలోచించాను. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇంకొన్ని రోజులు ఆగుదాం, నాకు దారి దొరుకుతుందా అని చెప్పేసి నేను ఆలోచించి ఆగాను, డ్రాప్ అయ్యాను. आत्महत्या करने का मैं सोच ही रही थी, तब मेरे अंदर एक विचार आया कि
इतने साल इंतजार किया, अब मैं थोड़ी देर और इंतजार करती हूँ, जिससे मेरी अंदर जो अशांति है वो शायद दूर हो जाए। तो उसको, मेरी अशांति को पूरा करना, मेरा जीवन को मकसद को जानना, ये सब कुछ मुझे थोड़ा और इंतजार करना चाहिए, ऐसा उनके अंदर विचार आया और उन्होंने आत्महत्या करने का डिसीजन ड्रॉप कर दिया। అప్పుడు వచ్చారు నా జీవితంలోకి వెలకట్టలేని వరంలా పత్రిజీ అప్పుడు వచ్చారు. ఆయన వస్తూ ఆయనతో పాటు ఈ ధ్యానాన్ని నాకు పరిచయం చేశారు. ఆయన ముందు మొట్టమొదటిసారిగా ధ్యానం చేసిన తర్వాత అతి సాధారణంగా ఆయన నా ముందు కూర్చుని ఉన్నారు. అతి విలువైన దానిని, ఎవరు ఇవ్వలేని దానిని ఆయన నాకు, అప్పటి వరకు ఎవరూ ఇవ్వలేని దానిని ఆయన నాకు అందించారు. అతి సింపుల్ గా, వెరీ సింపుల్ ఆయన నాకు అందించారు. जब मरने की कगार पे थी, वो सोच थी, उसी वक्त पत्री जी मेरे जीवन में आए और एक वरदान के रूप में आए, मेरे सामने बैठे। जो चीज कोई नहीं दे सकता, वो चीज उन्होंने बहुत ही सिंपल, सादगी से, आसानी से उन्होंने मुझे ध्यान सिखा दिया। అప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలు పెట్టానో అప్పుడు నాకు అర్థమైంది, ఎన్ని ఉన్నా కానీ, ఏమి ఉన్నా కానీ అవేవి తీర్చలేనటువంటివి, ఇవ్వలేనటువంటిది, ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, ఆ నమ్మకం, నా మీద నాకు విశ్వాసం, నమ్మకం అనేది ఆ ధ్యానం నాకు అందించడం జరిగింది. कितनी भी चीजें मेरी लाइफ में थी, कुछ भी था, फिर भी मेरे अंदर जो एक असंतुष्टि, अशांति थी, वो कोई भी बाहरी चीज मुझे नहीं दे पाई। ध्यान करने के बाद मुझे जो भी मेरे अंदर हलचल थी, अशांति थी, वो दूर हो गई और मुझे संतुष्टि मिल गई। मुझे अपनी आप पर विश्वास बढ़ गया, मेरे आत्मा पे विश्वास बढ़ गया। तो ये चीज मुझे समझ में आया कि ध्यान से कितना बड़ा परिवर्तन हुआ। ఆ క్షణం నుండి ఎప్పుడైతే పత్రిజీ నా జీవితంలోకి వచ్చారో అప్పటి నుండి ఆయన నా సర్వస్వం అయ్యారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని సమస్తం అయ్యారు ఆయన. ఆయన నా గురువు అని చెప్పేసి నేను ఇది చెప్పడం లేదు, నేను అలా తీసుకోనే లేదు. నేను అసలు ఆయన నా గురువుగా నేను అసలు తీసుకోనే లేదు. ఆయనలో నేను చూసింది ఏంటంటే, పరలోక జ్ఞానంతో ఇహలోకంలో సంపూర్ణంగా ఎలా జీవించాలి అనేది నా కంటి ముందు జీవించారు కాబట్టి నేను ఆయన సంపూర్ణంగా తీసుకున్నాను. पत्री जी मेरे जीवन में आने के बाद ध्यान में मैं जब समझ गई, तब मैंने उनको अपना सर्वस्व बना लिया। मेरे मतलब सब कुछ, पिता, भाई, जितने भी रूप में मैं उनको स्वीकार कर सकती थी, मैंने अपना सब कुछ बना लिया। और मैंने उनको गुरु कभी नहीं माना। मैंने उनके अंदर एक बहुत खास बात देखी, इतना पूरा परलोकों के बारे में, धरती की नहीं, अनेक लोगों के बारे में ज्ञान रखते हुए भी इस धरती पर पूरी संपूर्णता से, अच्छी तरीके से कैसे जीना है, ये उन्होंने मुझे सिखाया। इसीलिए मैं उनके जीवन से प्रभावित हुई, उनसे प्रभावित हुई।